శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. అత్యంత పవిత్రమైనటువంటి మాసము మృగశిర నక్షత్రంతో కూడిన పున్నమి వెన్నెల ఏదైతే మనకు గోచరిస్తుందో ఆకాశంలో, అది మార్గశీర్ష మాసం అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. చంద్రుడు మృగశిర నక్షత్రంతో కూడిన నక్షత్రం అంటే ఈ నక్షత్రానికి మహావిష్ణువుకి అవినాభావ సంబంధం ఉంది. 12 మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని ఆయన తనకి ఇష్టమైన మాసంగా ఎంచుకున్నాడని చెప్పి భగవద్గీతలో తానే స్వయంగా మనకు తెలియజేశాడు ఆ కృష్ణ పరమాత్ముడు. మార్గశీర్ష మాసమునందు మనం చేయవలసిన పనులు ఏమిటి అనేటి విషయాలని కూడా మనకు తెలియజేస్తూ, ధనుర్మాసము అని చెప్పి దీనినే పిలుస్తున్నారు ద్రావిడ్లు, అంటే తమిళియన్స్. మరి తమిళులు ద్రావిడ్లు ఎందుకంటే ఈ యొక్క మాసాన్ని ధనుర్మాసము అని పిలుస్తున్నారంటే, ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని 30 రోజులు ఆ యొక్క రాశిలో సూర్యుడు ప్రయాణిస్తున్నంత కాలమంతా కూడా ధనుర్మాసంగానే మనం పిలుస్తాం. ఈ 30 రోజులు 30 పాసురాలతో అమ్మవారు మనకిచ్చినటువంటి ఆండాలమ్మ ఆ 30 పాసురాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాసురాన్ని చదువుతూ 30వ రోజు పాసురంతో గోదాదేవి మహావిష్ణువుతో శ్రీరంగనాథునితో వివాహం చేసుకుంటుంది. ఆ విధంగా ఆమె అత్యంత గొప్ప భక్తురాలు. హిందూ మతంలోనే కాదు, ప్రపంచంలో ఏ మతంలో కూడా ఎక్కడా కూడా విని ఎరుగని ఒక విడ్డూరం ఏమంటే, ఒక భక్తురాలు తాను శ్రీరంగనాథుణ్ణి సేవించి అత్యంత భక్తి శ్రద్ధలతో పాశురాలు రచించి తన యొక్క ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని చెప్పి ఆ స్వామిని కైంకర్యం చేసి స్వామినే తన భర్తగా పొందినది. ఇది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విశేషాలతో ధనుర్మాసం అనేది మొదలవుతుంది. ఈరోజు మనం 2వ పాసురంలో ఉన్నాం. ఈనాటి పాసురాన్ని చదివే ముందు, నిన్న ఆదివారం కాబట్టి మనం మొదటి పాసురం నుంచి రాలేదు కాబట్టి ముందు నుంచి మనం చదవడం మంచిది. ముఖ్యంగా తిరుప్పావై 30 పాసురాలు మొదలు చదివే ముందు ప్రతిరోజు కూడా అనుసంధానం చేయాల్సినటువంటి మొట్టమొదటి మంత్రాలని మీకు తెలియచేస్తూ, పాసురాల గురించి వివరంగా తెలియజేసి దాని అర్థాన్ని మీకు తెలియజేయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నీలాతుంగస్థలగిరి తటే శుద్ధముద్యోగ కృష్ణం పారాట్యం స్వం సుధిధర సిద్ధ మధ్యాపయంతి స్వచిష్టాయాం సుజని గళితం యా బలాకృతభుజ్ఞే గోదా తస్మై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கம் பன்னும் திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கோடியே தோல்பாவை பாடியல் பல்வளையாய் நாடினேர் வேங்கடவர்க்கண்ணெய்தென்று மற்றாம் நாங்களவா వన్నమే నలుగు. నీలాదేవి తనకు ఇష్ట సఖి అయినటువంటి నీలాదేవితో శ్రీకృష్ణ పరమాత్ముడు నిద్రిస్తూ నిద్ర లేపుతూ అమ్మవారు చెబుతున్నటువంటి విజ్ఞాపనం ఏమనగా, స్వామి మీరు నిద్రలేచి మీకోసం పడిగాపులు కాస్తున్న మమ్మల్ని ఉద్ధరించి మాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మేమందరం కూడా నిన్ను చేరే మార్గాన్ని తెలియచేయండి. అందుకుగాను మేము వేకువజామునే లేచి శుభ్రంగా స్నానాలు ఆచరించి నీ యొక్క గుడి ముందు, నీ వాకిటి ముందు నిలబడి ఉన్నాము, నిన్ను శ్రోషిస్తున్నాము. అనేక రకరకాలుగా నీ అవతారాలన్నీ విశేషాలను తెలియచేస్తూ, నీ బల పరాక్రమములను నీకు తెలియచేస్తూ నిన్ను శరణు పొందడానికి వచ్చాము. కాబట్టి మమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నీదే అని చెప్పి ఆండాలమ్మవారు తన చెలికత్తెలతో స్నేహితులతో వచ్చి స్వామివారిని నిద్రలేపేటువంటి పాసురాలు. ముఖ్యంగా మొట్టమొదటి పాసురం కానీ మనం చూసుకుంటే, மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால்
நிராள போதுவேர் போதுமினோ நேரலேர் சீர்மல்குமை பாடி செல்வ சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தோழன் அந்த கோபன் குமரன் யாரா அந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனிச்சங்கன் கதிர் மதில் அம்போல் முகத்தான் நாயனே நமக்கே பறையதருவான் పారూర్ పొగడ్పడిందేలో ఎంబావాయ్. ఈ పాసురాన్ని 2 సార్లు మనము అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நிராளப் போதுவேர் போதுமினோ நேரலையீர் சீர்மல்குமை பாடி செல்வ சிறுமீர்கால் கூர்வேல் கொழுந்தோழன் அந்த கோபன் குமரன் யாரா அந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மலம்போல் முகத்தான் நாயனே நமக்கே பறையதருவான் పారూర్ పొగడ్పడిందేలో ఎంబావాయ్. తను ఆండాలమ్మ వేకువజామున లేచి తన బృందాన్ని తన యొక్క చెలికత్తెలందరినీ కూడా లేపుతూ చెబుతున్నటువంటి మొట్టమొదటి పాసురం ఇది. తెలుగులో అనువదించబడినటువంటి ఈ యొక్క పాసురం ఎలా ఉందో తెలుగులో చూద్దాం. సమృద్ధి సంపదలతో వర్ధిల్లే వ్రేపల్లే కైంకర్య నగదాల్చు కన్యలు పడతులు మార్గశీష శుభ శుక్ల పున్నమగు నేడు వేలాయుధుడు క్రూర మృగ శిక్షితుడు నీలదేహుండును కలువ నేత్రుండును సూర్య చంద్రుల కన్న మిన్న తేజంబున్నవాడు యశోదానందుల సింహ కిశోరమ్ము కృష్ణ నారాయణుడే మన కోర్క తీల్చును స్వామిని నోము స్నానానికై ఇచ్చగించేవారే అభిప్రాయం మాది యోచించి నడవండి. గోదాదేవి నోముకై గోపికలను పిలుచుటకు ఎలా విందో చూద్దాం. చెలియల్లారా రండి రండి, సంపత్కరములైన సర్వ ఆభరణములతో విరాజిల్లుతున్న ఓ గోప కన్యల్లారా రండి రండి. ఈ రోజు పవిత్రమైన మాఘశీర్ష మాసం, అందులోనూ పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకువ జాము పోటు మగడైన నందుని అనుంగ బిడ్డను సేవింతము రారే. నీలమేఘశ్యాముడు పద్మనేత్రుడు యశోద ముద్దుపట్టి అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తిదీరా సర్వశోమలు పొందుటకు ఈ వేకుమున చన్నీటి జల్లులాడి సేవించుటకు పోవుదము రారే, ఇది మన వ్రతం కదా అని చెప్పేసి అమ్మవారు మాట్లాడే ప్రతి ఒక్క పాసురంలో లాస్ట్కి ఎం బావై అనే మాట కంపల్సరీగా ఉంటుందండి. ఎం బావై ఏంటో నా యొక్క భావము, నా యొక్క అభిప్రాయము అని చెప్పడం అన్నమాట. కాబట్టి తన అభిప్రాయాన్ని చెప్పిందే కానీ అందరినీ నేను చెప్పిందే సత్యము, నేను చెప్పిందే మీరు ఫాలో చేయాలి అనేటువంటి మాటలు ఇక్కడ లేవు. ఎన్ బావై అంటే నా యొక్క అభిప్రాయం నాది, కాబట్టి నన్ను మీరు అనుసరించదలుచుకుంటే స్వామిని పొందుటకు మార్గాన్ని తెలియజేస్తున్నాను. అత్యంత పవిత్రమైన ఈ మాఘశీర్ష మాసము మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ 30 రోజులు 30 పాసురాలు చదువుతూ వైకుంఠానికి చేరే మార్గాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించిన రోజున మీరు నాతో పాటు కూడా ఈ పాసురాలు చదివి ఆ స్వామి యొక్క కైంకర్యం చేయుటకు వైకుంఠానికి రావచ్చు అని చెప్పి తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఈ పాసురాన్ని చెప్పింది. అలాగే అమ్మవారి యొక్క పాసురం అయిన తర్వాత కూడా ఏ విధంగా మంత్రాలు వేరే ఏదైతే అనుసంధించాల్సిందో అది కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇక ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమద్ ఆండాళ దివ్య తిరుమలే శరణం.